ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ముందుగా ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయింది. సంవత్సరన్నర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన చేసినటువంటి చాలా వైఫల్యాలు ఉన్నాయి. దాన్ని మేమందరం కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు, కానీ ఇక్కడ కూడా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైన మీ అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొన్నటి రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యూరియాకు సంబంధించినటువంటి సమస్యతోటి ఎంతోమంది రైతులు రోడ్డున మనం వారి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే మనం చూసినాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యానికి సంబంధించినటువంటి భరోసా భద్రత లేకుండా పోయింది. నిరుద్యోగులు మొన్నటి రోజున గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి అసలు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు రాసేటటువంటి పరిస్థితి, ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పరిస్థితి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పైన కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఎన్నికలప్పుడు ఏదో 6 గ్యారంటీలు ఇచ్చి ఆ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎన్నో అవకతవకలు గతంలో జరిగినాయి. ఏదైతే స్మార్ట్ సిటీ అని చెప్పి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దినామని చెప్పి ఇటు అప్పుడు ఉన్నటువంటి వినోద్ కుమార్ బీఆర్ఎస్ ఎంపీ గారు, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు స్మార్ట్ సిటీకి ఘనత మొత్తం మాదే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ మధ్య కాలంలోనే కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలు గమనించారు, ఒక్క చిన్నపాటి వర్షాలకే రోడ్లు మొత్తం కూడా జలమయమైనాయి. మనం గమనించినాం, చాలా చోట్ల కూడా రోడ్లు అనేటివి జలమయమైనాయి. ఆ స్మార్ట్ సిటీలు ఈ వర్క్ లో కూడా చాలా అవకతవకలు, కాంట్రాక్టులకు చాలా మంది కూడా దోపిడీ చేసినటువంటి వ్యవస్థ. ఇక్కడనే కేబుల్ బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జికి సంబంధించి కూడా కనీసం రోడ్డుకు ప్రాబ్లం అయిందని చెప్పంటే ఆ రోడ్డులో ఇప్పటి వరకు కూడా వన్ వే రోడే చేస్తారు కదా తప్పించి అది లేదు. అదే